జై శ్రీరామ్. మార్కెట్కి వెళ్ళి తాజా కాయగూరలే కొంటున్నాం, కానీ వాటిపై కనిపించని శత్రువు ఇంట్లోకి వస్తుంది. ఏంటి? పురుగుమందు అవశేషాలు. మురుగునీటిలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్నజీవులు గుడ్లు, ఇవన్నీ కూరగాయలపై ఉండే అవకాశం ఉంటుంది. మార్కెట్ నుండి తెచ్చిన కూరగాయలను సరిగా శుభ్రం చేయకుండా నేరుగా వండేస్తే ఆహారంతో పాటు అనారోగ్యాల్ని తింటున్నాము అనుకోవాల్సిందే. ముఖ్యంగా టమోటా, బెండకాయ, వంకాయ, మిర్చి, క్యాబేజీ, కాలీఫ్లవర్, పాలకూర, కొత్తిమీర వాటితో ఎక్కువగా ప్రమాదం పొంచి ఉందనే చెప్పవచ్చు. కోసం ఏం చేయాలి? మనం మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే ఉప్పు కలిపిన నీటిలో 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టి తర్వాత కడగాల. ఆకుకూరలు విడదీసి నీటిలో పొలిమార్లు కడగాల. కాలీఫ్లవర్, క్యాబేజీ లాంటివి అయితే చిన్న చిన్నగా ముక్కలు కోసి శుభ్రం చేయాలి. కూరగాయలు కట్ చేసేటప్పుడు కత్తి, కటింగ్ బోర్డు శుభ్రంగా ఉంచుకోవాలి. కడగకుండా ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టనే కూడదు. తరిగిన తర్వాతే శుభ్రం చేయాలి. కుళాయి నీటితో కడగాల. మెరిసే కూరగాయలపై కృత్రిమ మెరుపు, మైనపూత వంటివి కొనేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలి. కూరగాయలు సేంద్రియమైన, దుమ్ము, సూక్ష్మజీవులు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి పాలకూర, కొత్తిమీర, మెంతికూర, పుదీనా, ఆకుకూరలతో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమి. ఎందుకంటే సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండే అవకాశం దాంట్లోనే ఉంటుంది. కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రొకోలీ వంటి వాటిల్లో గుడ్లు, దుమ్ము కరెక్ట్గా అందులోనే ఉంటాయి. ఇలాంటి ఆహారాలు, పదార్థాలు వండుకొని మనం తింటే మనకొచ్చేదేంటి అనుకుంటున్నారా? విరోచనాలు, కడుపు నొప్పి, హెపటైటిస్ ఏ, వాంతులు, టైఫాయిడ్, పేగు ఇన్ఫెక్షన్లు ఇలాంటి కలుషిత ఆహారంతో ఇలాంటివన్నీ వస్తాయి. మనం ఏం చేయాలి మరి? కూరగాయలు సరైన పద్ధతిలో శుభ్రపరిచి వండుకున్నప్పుడు మనకి అలాంటివి రాకుండా మేలు చేస్తాయి. అవగాహనతో రైతులు ఏం చేస్తున్నారు? పురుగు మందులు వాడుతున్నారు. అవగాహన లోపంతో రైతులు అవసరానికి మించి పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. కొన్ని చోట్లయితే కలుషిత నీటిలోనే సాగు చేసేస్తున్నారు. వాటిని మార్కెట్కు రవాణా సమయంలో తగిన జాగ్రత్తలు అస్సలు పాటించడం లేదు. కూరగాయలు కొనేటప్పుడు, వండేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలం. పండ్లను కూడా శుభ్రంగా కడగాలి. కట్ చేసి తినడం ద్వారా లోపల పురుగులు ఉంటే మనం చక్కగా గుర్తించవచ్చు. మనం ఒక్కసారి ఇలాంటివి పరిశీలించాలి. కొనేటప్పుడు కూరగాయలు నేలపై ఉన్నాయా, కాలు పక్కన అమ్ముతున్నారా, చెత్త పక్కన ఉందా, ఈగలు ఎక్కువగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. కొనేటప్పుడు అయితే బాగా మెరుస్తున్నాయా లేదా, దానిపైన మైనపూత ఉందా లేదా, అసహజమైన రంగులు ఏమైనా ఉన్నాయా లేదా, కులినట్లు ఏమైనా ఉన్నాయా లేదా ఒక్కసారి పరిశీలించాలి. అసలు ఎందుకు ఇలా కలుషితం అవుతున్నాయని తెలుసుకోగా అవసరానికి మించి పురుగు మందులు పిచికారీ చేసేస్తున్నారు. అవగాహన లోపంతో కలుషిత నీటితో సాగు చేస్తున్నారు. పంట కోత తర్వాత నేలపైన కుప్పలుగా వేసేస్తున్నారు. మురికిగా ఉన్న బస్తాల్లో రవాణా చేస్తున్నారు. అసలు పరిశుభ్రతే లేదు మార్కెట్లో. అలాంటి వాటిలో నిల్వ చేస్తున్నారు. ఈగలు, దుమ్ము, ఎలగల ద్వారా ఈ ఆహార కాయగూరలు అనేవి కలుషితం కావచ్చు. తస్మాత్ జాగ్రత్త. శుభ్రం చేస్తేనే కాయగూరలతో ఆరోగ్యం అనుకుంటూ మనం ఎలా తెచ్చుకున్నా చేసేది ఏమీ లేదు కాబట్టి కొంచెం తెచ్చుకున్న తర్వాత అయినా సరే కాస్త ఉప్పు వేసి అరగంట సేపు నానబెట్టి తర్వాత వండుకునే ప్రయత్నంగా చేయాలని చేసే ఈ చిరు ప్రయత్నం